మిథున రాశి వారికి లైఫ్ సెటిల్ పాయింట్ నమ్మలేని మార్పులు. ఈ వీడియోని మీరు తప్పకుండా చూసి తీరాల్సిందే. మిథున రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి లైఫ్ సెటిల్ అవ్వబోతుందా లేదా? వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి బుద్ధి బలం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి. కొన్ని సంఘటనలు అంటే మీ జీవితంలో జరిగే కొన్ని విషయాలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. ఏ విషయంలో ఎటువంటి మార్పులు చేయాలి అనేటటువంటి అవగాహన అనేది కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. కీలకమైనటువంటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. మీరు ఎప్పటి నుండో కూడా చెయ్యాలి అని అనుకుని చెయ్యలేకపోతున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఈ సమయంలో మీకు ముందడుగు వేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. శని గురు శ్లోకాలు చదవడం మంచిది. ప్రారంభించబోయే పనులలో చాలా సత్ఫలితాలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఈ సమయంలో అంతా కూడా పెరుగుతాయి. వ్యాపారంలో చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి. శుభవార్తలు కూడా మీరు వింటారు. ముఖ్యమైన కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రబలం కూడా పెరుగుతుంది. ఒక్క వార్త మీ యొక్క మానసిక స్థితిని కూడా పెంచుతుంది. పెద్దల యొక్క సహకారం పూర్తిగా మీకు అందుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా కనిపిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవ నామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. అసలు ఏ రంగంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది, ఏ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఏ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేసే సమయంలో శనిదేవుడు కూడా చాలా బలమైనటువంటి స్థానంలో ఉండడం చేత వీరికి శుభ ఫలితాలు అయితే వస్తాయి. రాహువు కేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు అనేవి కూడా మీకు ఈ సమయంలో చేకూరుతాయి. మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలండి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా మీకు చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో మీ కుటుంబ సంబంధాలు మెరుగుదల అనేది ఈ సమయంలో కనిపిస్తుందండి. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు కూడా జరపవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా వచ్చి చేరవచ్చు. ఈ కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు కూడా లభించే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరగనుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు అవకాశాలు అనేవి రావచ్చు. ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా మారుతుంది.
ఈ రాశి వారికి విద్యారంగంలో అనేకమైనటువంటి విజయాలు సాధించే అవకాశాలు అయితే ఈ సమయంలో కనపడుతున్నాయి. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింతగా నిమగ్నం అవుతారు. దాంతో మీకు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కెరియర్ పరంగా చాలా మంచి పురోగతి అనేది ఉంటుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలు పొందుతారండి. మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు కూడా ఈ సమయం చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు వీరు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది కనిపిస్తుంది. మిథున రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను గురించి బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వీరు వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారములను సరిదిద్దుటకు తమ చతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.